ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తాం తమ్ముడు. ప్రెసిడెంట్ గారు ఆయన చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనే చెప్తాడు అదంతా. ప్రెసిడెంట్ గారు నమస్కారం. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు. నమస్తే నమస్తే, రండి రండి. ఏంటి సమస్య? చెప్పండి సమస్య మీద ఏంటో. ప్రెసిడెంట్ గారు, వీడు నేను అన్నదమ్ములు అండి. మాకు 10 ఎకరాల పొలం ఉందండి. మా నాన్నగారి పేరు మీద ఉంది. మొన్నే మా ఇద్దరికి చెరువు 4 ఎకరాలు పంచాడండి. మిగిలిన 2 ఎకరాలు మా నాన్న ఉంచుకున్నాడండి. మంచిదేనా? బాగానే పంచాడు, కరెక్ట్గానే. ఇంకేంటి సమస్య? అదే సమస్య ప్రెసిడెంట్ గారు. 4 ఎకరాలు పంచారు, బాగానే ఉంది. మిగిలిన 2 ఎకరాలు కూడా పంచారు ప్రెసిడెంట్ గారు. అమ్మా నాన్న నేనే చూసుకుంటానండి, నా పొలం వద్దండి. పొలం వద్దని మొత్తం తర్వాత తీసేసుకున్నాం. అన్నీ చూస్తున్నాడండి. అమ్మా నాన్నల్ని కంటికి రెప్పలాగా ఎవరు చూసుకుంటారో ఆ పొలం 2 ఎకరాలు వాళ్ళకే చెందుతురా. నాకు ఇచ్చిన 4 ఎకరాలు చాలండి. ఈ 2 ఎకరాలు అమ్మా నాన్న సాయంత్రం 9కి ఇచ్చేస్తానండి. నేనే అమ్మా నాన్నలు బాగా చూసుకుంటా. నా పొలం తర్వాత అన్నికే ఇచ్చేయండి ప్రెసిడెంట్ గారు. అరే, మీకు విషయం తెలీదు. మీ నాన్న 2 సంవత్సరాల క్రితం నా దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు అప్పుగా. ఆ విషయం మీకు తెలుసా? నాకు తెలియదు, అప్పు గురించి నాకు సంబంధం లేదు. నేను కట్టను, నాకు సంబంధం లేదు. మీ అప్పుకి నాకు బాధ్యత లేదు. మా నాన్న మీ దగ్గర అప్పు చేస్తారన్నారు కాబట్టి 2-3 సంవత్సరాల్లో మొత్తం తీరుస్తాను ప్రెసిడెంట్ గారు. ఆ 10 లక్షలు నేనే తీర్చేస్తాను ప్రెసిడెంట్ గారు 2-3 సంవత్సరాలు. శభాష్ పెద్దోడా. మీ నాన్న అప్పు చేశాడు అనే మాటకే చెల్లిస్తానని ఒప్పుకున్నావు. అదే మీ తమ్ముడు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నేను కట్టను అన్నాడు. అక్కడే నీకు మీ తమ్ముడికి ఉన్న తేడా తెలిసిపోతుంది. నేను ఊరికినే అన్నా, మీ నాన్న నాకు 10 లక్షలు అప్పేమీ లేడు. ఆ ఒక్క మాటకే మీ తమ్ముడు ఏం చేశాడు? నాకే సంబంధం లేదు, నేను కట్టను అన్నాడు. ఆ ఒక్క మాటలోనే తెలిసిపోతుంది నీతిగా ఉన్నవాడు, నీతిగా లేనివాడు. కాబట్టి ఇది మీ అన్నయ్యకే చెందుతుంది. అమ్మా నాన్నలు కూడా మీ అన్నయ్యే చూసుకుంటాడు. ఆ 2 ఎకరాలు కూడా మీ అన్నయ్యే తీసుకుంటాడు. సరేనా? ఇదే నా తీర్పు.